సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల వింతలకు శిరస్సుకు వంచి నమస్కరించుకుంటూ 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనువారు షిరిడికి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయాలని చెప్పి అనుకుంటాడు. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వస్తారు. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకొని ఇల్లంతా వెతుకుతుంది. కానీ ఒక్క పేడ తప్ప మిగిలిన ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యం సమర్పించబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉన్నాడు. కానీ బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దాన్ని పుచ్చుకొని తిన్నని నమ్ముకున్నది. గోవిందుడు షిరిడి చేరతాడు. బాబాను దర్శిస్తాడు. కానీ పేడ తీసుకొని వెళ్ళడం మరుస్తాడు. బాబా అప్పటికీ ఊరకుండెను. సాయంత్రం బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అతడు పేడాను తీసుకుపోవడం మరుస్తాడు. అప్పుడు బాబా ఆశిక పుట్టిక తన కొరకేమి తెచ్చినావని అడుగుతారు. ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిస్తాడు. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నాకు కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడుగుతారు. కుర్రవాడు అదంతా జ్ఞప్తి తెచ్చుకొని సిగ్గుపడతాడు. బాబాను క్షమాపణ కోరి బసకు వెళ్ళి పరిగెత్తుకొని పేడ తెచ్చి బాబా చేతికిస్తారు. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కున మింగుతాడు. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరిస్తారు.